వెలుగుగా చేస్తాడు. తప్పుడు పెడదామా? హల్లెలూయా. నా దీపము వెలిగించేవాడు నీవే. ఆ నిరీక్షణ మనకు ఉందండి. నా కుటుంబాన్ని దీవించేవాడు యేసయ్యే, నా శరీరాన్ని స్వస్థపరిచేవాడు యేసయ్యే, నా అవసరాలు తీర్చేవాడు యేసయ్యే, నా కొరతలు తీర్చేవాడు యేసయ్యే, నాకు జ్ఞానం ఇచ్చేవాడు, చదువులో మంచి మార్కులు ఇచ్చేవాడు యేసయ్యే అని మనకుందా అవసరత? మనకుందా ఆ తీర్మానం? కాదు, కొంచెం కాదు తిరుగుని బట్టి నడుస్తున్నాను. మీరు అటువైపు ఏమన్నాడు కీర్తనగాడు? నా దీపమును వెలిగించేవాడేమో నీవే. ఆత్మ దీపం. ఏది మాట? ఒకటి ఇంట్లో దీపం, రెండవది ఆత్మదీపం. ఆత్మదీపం ఈ శరీర సంబంధ దీపము ఎప్పుడు గొప్ప ఆరిపోతుంది, చచ్చిపోతాం. కానీ ఆత్మదీపం ఉందే లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడే, ఆ దీపం వెలిగించబడకపోతే ఇచ్చిన నరకాగ్ని. ఈ దీపం వెలిగించబడాలంటే నువ్వు ఎక్కడ రావాలి? దేవుని యొద్దకు రావాలి. ఈ దీపం వెలుగుతూ ఉంది, ఈ దీపం ఆరిపోయింది. ఇలా ఉంటే వెలిగిద్దా? నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడ రావాలి? వెలుగుతున్న దీపం దగ్గరికి రావాలి, వెలిగించుకోవాలి. అప్పుడు వెలిగించాలి. వెలిగి ఉన్నాడు యేసయ్య. యేసయ్య దగ్గరకు నువ్వు రావాలి. దేవుడితో చెప్పండి, యేసయ్య దగ్గర నువ్వు వస్తే నేను ఆయన వెలిగిస్తాడు. అందుకన్నాడు కీర్తనకారుడు, నా దీపమును వెలిగించువాడవు నీవే. దేవుడే యెహోవా నా చీకటిని వెలుగుగా. అదొకమా? నా రోగాన్ని ఆరోగ్యకరంగా మారుస్తాడే నమ్మకం ఉందా? నా దరిద్రను కొట్టివేసి ధన్యతిస్తే నమ్మకం నీకుందా? ఆ నమ్మకంతోనే అన్న నా గర్భము ఎండిపోయితే ఆ గర్భాన్ని దేవుడు తెలిసి చిగురింపజేస్తాడని విశ్వాసంతో దేవుడు మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరి ఎండిపోయిన గర్భాన్ని చిగురింపజేసేది కదా. ఎండిపోయిన గర్భాన్ని చిగురింపజేశాడు. మారాలు పోయి మధురంగా చేశాడు. ఎందుకు కలిగించాడు? అవమానం కలిగించాడు, ఆనందించాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమె గర్భం నుంచి పుట్టిన కుమారుడే ప్రవక్త అయిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన పేరు సమూయేలు. చిన్న వయసులో వచ్చి భక్తిలో ఎదిగాడు. అందుకే మీరు సండే స్కూల్ పెట్టేది. ఏమని? మీ పిల్లలు చిన్న వయసులో వచ్చి భక్తిలో ఎదగాలని పెడుతుంటే మీ పిల్లలు పంపించట్లేదు. నేనేం చేయను? నా బాధ్యత ప్రకారం సండే స్కూల్ నడిపిస్తున్నా. తల్లి మీ బాధ్యత ప్రకారం పిల్లల్ని సండే స్కూల్కి తీసుకురావాలి, సండే స్కూల్ పంపించాలి. అప్పుడు మీ పిల్లలు సండే స్కూల్ భక్తి నేర్చుకుంటారు, పాఠం నేర్చుకుంటారు, ప్రార్థన చేయడం నేర్చుకుంటారు, దేవుడి కర్తవ్య వాక్యాలు నేర్చుకుంటారు. అవి నేర్చుకుంటే మీ పిల్లలు దీవించబడతారు. మీ పిల్లలు దీవించబడితే మీరు దీవించబడ్డట్టే. నా ప్రయత్నం ఏంటంటే సంఘ బిడ్డలు దరిద్రంగా ఉండకూడదు. 10 చెట్లు వేసారనుకోండి, 10 మొక్కలు వేసారనుకోండి, 10 మొక్కలు కొట్టి అయితే ఏం ఉపయోగం? 10 మొక్కలు కష్టపడ్డా, మొక్కేసేటప్పుడు కష్టపడ్డా, గొయ్యి తీసేటప్పుడు కష్టపడ్డా, నీళ్ళు పోసా, ఎరువేసా, చెత్త చెదలు తీసేసా, పైన రోగం వస్తే మందు కొట్టా, ఎంత కష్టపడతారు. కొట్టుకుంటూ చెట్లు అయితే ఏం ఉపయోగం అండి? చెప్పండి. ఆ చెట్లు ఏమవ్వాలి? ఫలించాలి. మీరు కన్నా పిల్లలు ఫలించాలంటే మీ పిల్లలు సండే స్కూల్కి రావాలి. మీరు కన్నారు, పిల్లల్ని కన్నారు, కానీ పెంచుతూ ఉన్నారు. దేవుని దీవెన లేకపోతే వారు చదువులో ప్రయోజకులు అవుతారా? దేవుని ఆశీర్వాదం లేకపోతే ఉద్యోగాలు సాధించగలుగుతారా? దేవుని కృప లేకపోతే ఆరోగ్యంగా బలవంతులు ఉండగలుగుతారా? ఉండలేరు. అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీ పిల్లలను సండే స్కూల్కి నడిపించాలి, పంపించాలి. వాళ్ళు సండే స్కూల్లో భక్తి నేర్చుకుంటారు, ప్రార్థన నేర్చుకుంటారు. ఆ ప్రార్థనలు వాళ్ళకి దీవెనకరంగా మారుతాయి. కాబట్టి రవి గారికి తెలియజేస్తున్నాను, మా దీపాన్ని వెలిగించేవాడు ఆయనే. ఈ ఆత్మ దీపాన్ని వెలిగించేవాడు ఆయనే. ఆత్మకు మరణము లేదు. ఇటు పోతే నిత్య జీవం, ఇటు పోతే నిత్య నరకం. నిత్య నరకంలో
అగ్ని ఆరదు, పురుగు ఆత్మ. ఈ ఆత్మ సావదు. ఈ ఆత్మ అనే పురుగు నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వెళ్ళాలంటే భూలోకంలో నీవు నీతిని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.